అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. హైదరాబాద్ ఓపెనర్లు 6లు 4లతో ఢిల్లీ బౌలర్లను ఉతికారేశారు. కేవలం 16 బంతుల్లోనే హెడ్ అర్ధ శతకం నమోదు చేశాడు. మరో ఎండ్లో అభిషేక్ శర్మ 11 బంతుల్లో 46 పరుగులు బాది త్రుటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. దాంతో హైదరాబాద్ 6 ఓవర్లకే 125 రన్స్ చేయగా, టైమౌట్ అనంతరం 7వ ఓవర్లలో 133 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్పై జరిగిన ఈ మ్యాచ్లో 67 పరుగుల భారీ విజయాన్ని సాధించింది. సన్ రైజర్స్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ 199 పరుగులకే పరిమితమైంది. 7 మ్యాచ్ల్లో సన్ రైజర్స్కు ఇది 5వ విజయం కాగా, 8 మ్యాచ్ల్లో ఢిల్లీకి ఇది 5వ పరాజయం. 267 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీకి అదిరిపోయే ఆరంభం లభించింది. తొలి ఓవర్లోనే పృథ్వీ షా 4 ఫోర్లు కొట్టి 16 పరుగులు రాబట్టాడు. 16 పరుగులు చేసి షా అవుటైనా, మరో ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెక్బూర్క్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 3వ ఓవర్లో సుందర్ బౌలింగ్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో ఏకంగా 30 పరుగులు రాబట్టాడు. మరో ఎండ్లో అభిషేక్ పోరెల్ బ్యాట్ ఝలిపించడంతో స్కోర్ బోర్డు పరుగులెత్తింది. ఉన్నంతసేపు వేగంగా ఆడిన జేక్ ఫ్రేజర్ 18 బంతుల్లోనే 7 సిక్సులు, 5 ఫోర్లతో 65 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే అభిషేక్ పోరెల్ 22 బంతుల్లో 42, 7 ఫోర్లు, 1 సిక్సర్, స్టంపౌట్ అయ్యాడు. దీంతో ఢిల్లీ లక్ష్య ఛేదనలో వెనకపడింది. స్టబ్స్ 10 కూడా అవుట్ కావడంతో మ్యాచ్ పూర్తిగా సన్ రైజర్స్ వైపు మళ్లింది. చివర్లో రిషబ్ పంత్ 44 బ్యాట్ ఝుళిపించినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. సన్ రైజర్స్ బౌలర్లలో నటరాజన్ 4 వికెట్లు పడగొట్టాడు. మార్కండే, నితీష్ రెడ్డి తలో 2 వికెట్లు తీసుకున్నాడు. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్ 32 బంతుల్లో 89, 11 ఫోర్లు, 6 సిక్సులు, అభిషేక్ శర్మ 12 బంతుల్లో 46, 2 ఫోర్లు, 6 సిక్సులు, శివాలెత్తడం. చివర్లో షాబాజ్ అహ్మద్ 29 బంతుల్లో 59, 2 ఫోర్లు, 5 సిక్సులు, మెరుపులు మెరిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టాడు. ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీసుకున్నారు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ దుమ్మురేపాడు. క్రీజులోకి రావడమే ఆలస్యం. సిక్సులు, ఫోర్ల వర్షం కురిపిస్తూ 32 బంతుల్లో 89 బాదాడు. అనంతరం కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. 6 ఓవర్లలో 125 పరుగులు బాదిన హైదరాబాద్ పవర్ ప్లే అనంతరం 3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయింది. ఢిల్లీ బౌలర్లు తొలుత పరుగులు ఇచ్చిన కుల్దీప్ యాదవ్ తిప్పేయడంతో 3 వికెట్లు పడిపోయాయి. 7వ ఓవర్లో 46 పరుగుల వద్ద అభిషేక్ శర్మని అవుట్ చేయగా, అదే ఓవర్లో ఐడెన్ మార్క్రామ్ను పెవిలియన్ పంపాడు. 9వ ఓవర్లో డేంజరస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ను అవుట్ చేశాడు. ఇక డాషింగ్ బ్యాటర్ క్లాసెన్ 10వ ఓవర్ మొదటి బంతికే అక్సర్ చేతికి చిక్కాడు.